రాష్ట్ర చరిత్రలు. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. కాలం మహాశక్తివంతమైంది, అన్నింటినీ తనలో కలిపేసుకుంటుంది. ఎవరైనా సరే కొంతకాలం జ్ఞాపకాలుగా మిగిలి కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. మారుతున్న క్యాలెండర్లతో మనిషి పెట్టే పరుగులో అన్నీ మరుగున పడిపోవాల్సిందే. కానీ ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. కాలం వారిని తనలో కలిపేసుకున్నా కలకాలం ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు. తమ ఆవిష్కరణలతో, పరిశోధనలతో, పోరాట స్ఫూర్తితో, పాలనతో తరతరాలను ఆశీర్వదిస్తూనే ఉంటారు, దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. అలాంటి అరుదైన అద్భుతమైన మహానేత వైఎస్ఆర్. ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం పరితపించిన నాయకుడాయన. పేదవాడి ముఖంపై చిరునవ్వు వెలిగించడానికి నిరంతరం శ్రమించిన కార్మికుడాయన. జలయజ్ఞంతో రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన కర్షక భగీరథుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరుపులోకి వెళ్లిన వాళ్లే జ్ఞాపకాలై మిగులుతారు. ఎవరినైతే మనం మరిచిపోతామో వాళ్లే అప్పుడప్పుడు జ్ఞాపకమై మెరుస్తారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం ఇంకా తెలుగు ప్రజలకు జ్ఞాపకమైపోలేదు. ఎందుకంటే తెలుగు ప్రజలెవరూ ఆయన్ను మరిచిపోలేదు కదా, ఎప్పుడో ఒకసారి గుర్తు చేసుకోవటానికి. తరాల పాటు తన ముద్ర ఉండేలా అద్భుత సంక్షేమ పథకాలను అమలు చేయడంతో దివంగత ముఖ్యమంత్రి తన మరణ అనంతరం కూడా జనంతో మమేకమైపోతున్నారు. సంక్షేమానికి సరికొత్త దారి చూపిన మానవతావాది వైఎస్ఆర్. అభివృద్ధికి పరుగులు నేర్పిన తిరుగులేని విజనరీ వైఎస్ఆర్. పరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చిన పాలనా దక్షుడు వైఎస్ఆర్. జనం గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత వైఎస్ఆర్. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని సంతకం వైఎస్ఆర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరునవ్వును తెలుగు ప్రజలు మర్చిపోరు. రాజశేఖర్ రెడ్డి అందించిన ఆరోగ్యశ్రీ అభయహస్తాన్ని తెలుగు ప్రజలు మర్చిపోలేరు. లక్షలాది బీడు భూములను మాగాణులుగా మార్చుతూ రాజశేఖర్ రెడ్డి చేసిన జలయజ్ఞాన్ని తెలుగు ప్రజలు మర్చిపోరు. రాజశేఖర్ రెడ్డి అందించిన ఫీజు రియంబర్స్మెంట్ తో లక్షల కుటుంబాల్లో విరబూస్తున్న విద్యా కుసుమాలను తెలుగు ప్రజలు మర్చిపోరు. రాజకీయం అంటే దగా, మోసం అని తరతరాలుగా పాతుకుపోయిన అర్థాలకు పాతరేసి రాజకీయం అంటే సేవ, విశ్వసనీయత అంటూ రాజశేఖర్ రెడ్డి చెప్పిన సరికొత్త నిర్వచనాలను తెలుగు ప్రజలు మర్చిపోరు. 1949 జూలై 8న వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంప్బెల్ మిషనరీ ఆసుపత్రిలో జన్మించారు ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి. పాఠశాల విద్యాభ్యాసం బళ్ళారిలో సాగగా తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యనభ్యసించారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు. ఆపై తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జన్ గా పట్టా పొందారు. వైద్య విద్య పూర్తి చేశాక కొంతకాలం సిఎస్ఐ క్యాంప్బెల్ ఆసుపత్రిలో ఉద్యోగం చేశారు. 1973లో పులివెందులలో నాన్న రాజారెడ్డి పేరు మీద ఆసుపత్రి నెలకొల్పి నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కేవలం రూపాయి మాత్రమే తీసుకుని వైద్యం అందించడంతో అనతి కాలంలోనే రూపాయి డాక్టర్గా పాపులర్ అయ్యారు వైఎస్ఆర్. 1978 ఎన్నికల సమయమది. కాంగ్రెస్లో చీలిక ఇందిరా కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. పులివెందులలో మంచి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న రెడ్డి కాంగ్రెస్ వైఎస్ఆర్ ని పోటీ చేయాలని కోరింది. రాష్ట్రం మొత్తం మీద రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచిన ఇద్దరిలో వైఎస్ఆర్ ఒకరు. ఆ తర్వాత రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ లో విలీనమైంది. వైఎస్ఆర్ నాయకత్వ లక్షణాలు, శక్తి సామర్థ్యాలు గమనించిన రాజీవ్ గాంధీ 34 ఏళ్ల చిన్న వయసులోనే వైఎస్ఆర్ ని పిసిసి అధ్యక్షుణ్ణి చేశారు. అంత చిన్న వయసులో రాజకీయంగా తారాజువ్వలా ఎదిగిపోతోన్న వైఎస్ఆర్ కు కాంగ్రెస్ లో శత్రువులు తయారయ్యారు. రాజకీయంగా ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ జంకలేదు. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొంతకాలానికే ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి ఉద్వాసన. ఆ సమయంలో వైఎస్ఆర్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినట్టే వచ్చి కాంగ్రెస్ మార్క్ కుట్రల వల్ల వెనక్కిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల కోసం ఉద్యమిస్తూనే వచ్చారు వైఎస్ఆర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడారు. దాంతో వైఎస్ఆర్పై అసమ్మతివాది అని ముద్రవేశారు. మన రాజకీయ ప్రత్యర్థులు మనపైనే రాళ్లు వేస్తారు, మన పార్టీలో ప్రత్యర్థులు మనపైనే బురద జల్లుతారు అని వైఎస్ఆర్ చాలా సందర్భాల్లో మనస్తాపం చెందారు. ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు.
అదే సమయంలో వైఎస్ఆర్ని రాజకీయంగా ఎదుర్కోవడం సాధ్యం కాదని గ్రహించిన రాజకీయ ప్రత్యర్థులు, ఎల్లో మీడియా ఆయన మీద ఫ్యాక్షన్ ముద్ర వేయడానికి నానా కుట్రలు చేశాయి, గోబెల్స్ ప్రచారం చేశాయి. తన రాజకీయ జీవితంలో ఈ తరహా కుట్రలను చిరునవ్వుతోనే తిప్పికొడుతూ ముందుకు సాగారు వైఎస్ఆర్. అధికారం చేపట్టడానికి ముందు ప్రజాక్షేత్రాన్నే ప్రయోగశాల చేసుకుని జనహితమే మూల సూత్రంగా పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. 2003 ఏప్రిల్ 9వ తేదీ మండుటెండలు కాల్చేస్తోన్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు వైఎస్ఆర్. చేవెళ్లలో పెద్ద బహిరంగ సభతో ప్రారంభమైంది ప్రజాప్రస్థానం. వైఎస్ఆర్ని దగ్గరగా చూడాలని, కరచాలనం చేయాలని, కష్టాలు చెప్పుకోవాలని గ్రామాలకు గ్రామాలు కదిలివచ్చాయి. దారి పొడుగునా కనిపిస్తున్న ప్రజల ఆవేదనకు ఆయన చెలించిపోయారు. ఈ యాత్రలోనే నిరుపేదల కష్టాలు, కన్నీళ్లు తడిమారు. వారి గుండె చప్పుడును తన మనసొగ్గి విన్నారు. మండే ఎండలను లెక్క చేయకుండా నడిచారు. బాబు పాలనపై భగ్గుమంటోన్న ప్రజల గుండె మంటని చూశారు. జోరు వానలోనూ యాత్ర హోరు తగ్గలేదు. నీరుగారిపోయిన సామాన్యులకు భరోసా ఇచ్చారు. వణికించే చలిలో దుష్ట పాలనకు చెమటలు పట్టిస్తూ సాగింది యాత్ర. నిస్సత్తువలో మునిగిపోయిన నిర్భాగ్యులకు నేనున్నానంటూ అభయం ఇచ్చారు. 2004 మే 11వ తేదీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఇక ఊపిరి పీల్చుకో అని చెప్పేశాయి. రాజశేఖరుడి నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తన పాదయాత్రలో వైఎస్ఆర్ ఎన్నో వ్యధలు విన్నారు, ఎన్నో బాధలు కళ్లారా కన్నారు. ఇంత ఆసరా కోసం కోట్ల మంది ప్రజలు ఎంతగా తల్లడిల్లిపోతున్నారో ప్రత్యక్షంగా చూశారు. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదనే ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తూ ఆ ఫైల్ మీద తొలి సంతకం చేశారు. రైతాంగానికి ప్రత్యేకమైన వాగ్దానం, ఈ రాష్ట్రంలో రైతాంగానికి చెయ్యబోయే మొదటి సంతకం, ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చేస్తున్నా. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో పెడతామని. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ఒక చరిత్ర. వ్యక్తిగా ఆయన ఆలోచనలు ఒక చరిత్ర, రాజకీయ నాయకుడిగా ఆయన పోరాటాలు ఒక చరిత్ర, పాలకుడిగా ఆయన నిర్ణయాలు తిరుగులేని చరిత్ర. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సూర్య చంద్రులు ఉన్నంతకాలం నిలిచిపోయే చరిత్ర. ఆయన అభివృద్ధి పథకాలు ఎవ్వరూ ఎన్నడూ చెరిపివేయలేని చరిత్ర. ఆయన చిరునవ్వు, మానవత్వం, ఔదార్యం అన్నీ చరిత్రలే. వైఎస్ఆర్ అందించిన సంక్షేమం ఎన్నికల స్టంట్ కాదు. ప్రజల జీవితాలను మార్చే పథకాలను వైఎస్ఆర్ అందించారు. పాలనలోనే కాదు, నాయకత్వంలోనూ రాజశేఖర చరిత్ర భావితరాలకు ఆదర్శం, అనుసరణీయం. ప్రమాణ స్వీకారం చేసిన క్షణమే సంక్షేమంలో తనదైన సంతకం చేసిన వైఎస్ఆర్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేయడం మాత్రమే కాదు, హామీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అందులో ఆరోగ్యశ్రీ ఒకటి. వైద్యం తమ హక్కు అన్న సంగతి దేశ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. దేవుడి మీద భారం వేయడం తప్ప ఏం చెయ్యలేని నిస్సహాయతలో బతుకీడుస్తున్న కోట్ల మంది ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంతో అండగా నిలిచారు వైఎస్ఆర్. 2007 ఏప్రిల్ 1వ తేదీన వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. ఈ 19 ఏళ్లలో కోట్ల మంది ప్రజలు ఆరోగ్యశ్రీ ఆసరాతో కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందుతున్నారు. ప్రజా సంక్షేమాన్ని ద్రోహంగా భావించే చంద్రబాబు కూడా ఆరోగ్యశ్రీని వదిలించుకోవడానికి కుట్రలు పన్నుతూనే ఆ పథకాన్ని కొనసాగించక తప్పని పరిస్థితి నెలకొందంటే జన బాహుళ్యానికి రాజశేఖరుడు ఎంతటి వరమిచ్చాడో అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం అది కూడా నేను స్పష్టంగా చెప్పిన అధ్యక్ష, ఇంతకుముందే చెప్పిన నేను. ఆ స్కీమ్ తెచ్చింది మేం కాదండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. ధైర్యం కావాలి అధ్యక్ష, వాస్తవాలు చెప్పాడు. నేను చెప్పిన, నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. స్కీమ్ ఆయన తెచ్చిండు కానీ మంచిది, మేము వారిని అప్రిషియేట్ చేసినాం. నేను స్వయంగా అప్రిషియేట్ చేసినా, కొనసాగిస్తామని చెప్పిన నేను. అవయవ మార్పిడికి సంబంధించిన ఒక 15-20 ఇష్యూలు లేకుండే వారు రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన దాంట్లో అవి ఇంక్లూడ్ చేసినాం, చేసి ఇంప్లిమెంట్ చేసినాం. ది బెస్ట్ స్కీమ్ అది. ప్రారంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా దాన్ని ఇంప్రూవ్ చేసి
మేము ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. వైద్యంలానే విద్య కూడా అత్యంత ఖరీదుగా మారిపోయి సామాన్యుడిని వెక్కిరిస్తున్న సమయం అది. అందుకే వైఎస్ఆర్ మరో మహోన్నత పథకాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్య అందించే ఆశయంతో వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని 2,000 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. పిల్లలకు ఉన్నత విద్య చెప్పించే శక్తి సామర్థ్యాలు లేని ఎన్నో లక్షల కుటుంబాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో ఎంతో మంది డాక్టర్లు తయారయ్యారు, ఇంజనీర్లు పుట్టుకొచ్చారు, ఐటీ నిపుణులు, యువ పారిశ్రామికవేత్తలు తయారయ్యారు. ఈ రోజుకి దేశ విదేశాల్లో లక్షల మంది భోజనం చేసే వేళ అన్నం ముద్ద సాక్షిగా వైఎస్ఆర్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నారు. నాయకత్వం అయినా, రాజకీయం అయినా, పరిపాలన అయినా హుందాగా చిరునవ్వుతో చేయడం రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకత. రాజకీయ ప్రత్యర్థుల డొల్లతనాన్ని, నాయకత్వ ముసుగులను తనదైన శైలిలో తొలగించి వారి అసలు వికారాలను ప్రజల ముందు బట్టబయలు చేయడంలో వైఎస్ఆర్కి మరెవరూ సాటిరారు. సవాల్ విసిరినా, విమర్శలు చేసినా, సెటైర్లు వేసినా రాజసంతో చేయడం రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకత. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విశ్వసనీయత ఒకటి, తొందరగా పడతాడు, పరిపాలన గురించి ఒకటి, పరిపాలన ఆయన చెప్పిన 2వ పాయింట్ పరిపాలన. అయ్యా పరిపాలన మీరు సరిగ్గా వినకపోతే ఎట్లా? నేను బాగానే విన్నట్టు నాకు గుర్తు. 3వది ఆయనకు సంబంధించిన, నాకు సంబంధించిన అవినీతి పైన. 4వది హత్యా రాజకీయాల పైన. ఈ నాలుగు అంశాలపైన వెన్నుపోట్ల సంగతి వద్దులే పాపం, వద్దు వెన్నుపోట్ల సంగతి వద్దయ్యా. ఈ 4 అంశాలపైన మట్టుకే రాష్ట్రంలో రెఫరెండం కండక్ట్ చేయించడానికి నేను సిద్ధమే. డేట్లు ఇస్తాను, అట్ ది ఎర్లియస్ట్ నేను సిద్ధమే, డేట్లు ఇస్తాను. నువ్వు రెడీనా? ఇందులో ఓడిపోతే నువ్వు నేను రాజకీయాల నుంచి బయటకు పోవడానికి సిద్ధమా? కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలే రాజకీయాలైనా పాలనైనా చంద్రబాబుకి. వైఎస్ఆర్ ఎన్నడూ పగలు ప్రతీకారాలు అంటూ పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటాలు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసేవ మీద తప్ప కక్షలు, కార్పణ్యాలను కాని, పన్నాగాలను కాని ఎన్నడూ వైఎస్ఆర్ ప్రోత్సహించలేదు. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటన విషయంలోనూ చట్ట ప్రకారం వ్యవహరించారే కాని రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి దాన్నొక అవకాశంగా తీసుకోలేదు. చంద్రబాబు 1000 జన్మలెత్తినా ఆయనకు ఈ తరహా వ్యక్తిత్వం అబ్బదని సామాన్య ప్రజలు సైతం చెబుతుంటారు. బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఆ తుపాకీకి సంబంధించిన ఇన్సిడెంట్, అది కూడా చర్చకు పెట్టుకోవాల్సిందే. నిజంగా అధ్యక్ష, గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు, బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేము దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా? చెప్పు, నువ్వు చెప్పయ్యా. మేము రాజకీయం చేసే వాళ్ళం మేమవునా కాదా అనేది మా చరిత్ర చెప్తుందయ్యా, నీ చరిత్ర కాదు. నీకు ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా కేవలం రాజకీయం చేసే తప్ప మరొక ఆలోచన నీకుండదు. 2009 ఎన్నికల్లో ప్రతిపక్షాల నంగి వినయాలు, కొత్త పార్టీ జిమ్మిక్కులు అన్నీ గమనించిన ప్రజలు మాటకు కట్టుబడి ఉండే వైఎస్ఆర్నే రెండోసారి గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. 2009 సెప్టెంబర్ 2 దట్టంగా మేఘాలు పట్టాయి. రాజన్న ప్రజాబాట పట్టారు. రచ్చబండలో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవాలని బయలుదేరారు. వర్షం మొదలైందో, ముందే దుశ్శకునం పలికిందో ఆకాశం భోరుమంది. వైఎస్ఆర్ పయనిస్తున్న హెలికాప్టర్ పావురాల గుట్టలో కూలిపోయింది. అంతా అన్వేషణ. రాజన్న తిరిగొస్తాడన్న ఆశ. ఆయన రాలేదు. తిరిగిరాని లోకాలకు మరలిపోయిన రాజన్న ఇక లేడన్న చేదు నిజం భరించడానికి వేలాది గుండెలకు సాధ్యం కాలేదు. ఆ దుఃఖసాగరంలోనే మునిగిపోయిన జీవితాలు ఎన్నో, గుండెలాగిపోయిన బతుకులెన్నో. కాలం ఆగిపోలేదు, కదిలిపోతూనే ఉంది. 16 ఏళ్లు గడిచిపోయాయి. రాజన్న స్మృతులు చెరిగిపోలేదు. ఎక్కడ సంక్షేమ ఫలాలు అందుతున్నా, ఎక్కడ అభివృద్ధి జాడలు కనిపించినా, ప్రాజెక్టులు కనిపించినా పెద్దాయన పేరే తలుపుకొస్తుంది. అభివృద్ధి అంటే అరచేతిలో వైకుంఠం కాదు.
అభివృద్ధి అంటే తన వాళ్ళ ప్రయోజనాలను మాత్రమే కాపాడటం కాదు. అభివృద్ధి అంటే విజనరీ ముసుగులో లక్షల కోట్లు మింగేసి ప్రజల బ్రతుకులను చీకట్లోకి నెట్టేయటం కాదు. నిజమైన అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. అసలైన అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాల్లోనూ వెలుగులు నింపాలి. నిలిచిపోయే అభివృద్ధి అంటే భవిష్యత్ తరాలకు భరోసా ఇవ్వాలి. చెరిగిపోని అభివృద్ధి అంటే పెట్టుబడులకు స్వర్గధామంగా ఉనికిని చాటుకోవాలి. చెదిరిపోని అభివృద్ధి అంటే ప్రజలకు పాలకులకు మధ్య దూరం చెరిగిపోవాలి. ఇలాంటి అభివృద్ధి సాధించే క్రమంలో సంక్షేమానికి పెద్దపీట వేయాలి. వైఎస్ఆర్ అది ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని పరుగులు పెట్టించారు. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ సమదృష్టితో నడిపించిన మహానేతగా తెలుగు ప్రజల గుండెల మీద వైఎస్ఆర్ చెరగని సంతకం చేశారు. అయితే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ పరుగులు పెట్టిస్తూ తండ్రిని మించిన తనయుడిగా జగన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తెలుగు ప్రజల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ పథకంతో వైఎస్ఆర్ అండగా నిలిస్తే అంతకు మించి అంటూ వైద్య రంగంలో సంస్కరణల సునామీ సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. తెలుగు ప్రజల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ పథకంతో వైఎస్ఆర్ అండగా నిలిస్తే అంతకు మించి అంటూ వైద్య రంగంలో సంస్కరణల సునామీ సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య అభయం ఇచ్చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ సంఖ్య కేవలం 1059 మాత్రమే. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ఆ ప్రొసీజర్స్ సంఖ్యని 1059 నుంచి 3257కి పెంచారు. 72,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. వైద్య శాఖలోనూ కనీ విని ఎరుగని సంస్కరణలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. వైద్య శాఖలో స్పెషలిస్ట్ వైద్యుల నుంచి నర్సుల వరకు ఎక్కడా ఖాళీలు లేకుండా నియామకాలు పూర్తి చేశారు. 53,000 మందికి వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించారు. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసినా సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా పరుగులు పెట్టించారు. జగన్ పాలనలో పారిశ్రామిక రంగంలో మాత్రమే కాదు, ఐటీ రంగంలోనూ పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 6,31,906. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద 2,83,866 కోట్ల రూపాయలు అందించారు. ఆయన పాలనే విప్లవాత్మక నిర్ణయాలతో మొదలైంది. గ్రామ, వార్డు సచివాలయాలతో పాలనను ప్రజల ముంగిటికి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. రైతుల నుంచి యువకుల దాకా, విద్యార్థుల నుంచి వృద్ధుల దాకా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా జగన్ పాలన సాగించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఇంత అభివృద్ధిని, సంస్కరణలను కేవలం 2 ఏళ్లలో సర్వనాశనం చేసేశారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చేశారు. అప్పులు, అవినీతి, అక్రమాలు, అరాచకాలకు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ని దేశమంతా అబ్బురపడుతూ చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దుస్థితిని చూసి దేశ ప్రజలు నివ్వెరపోతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.